తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయట. సుపారీ గ్యాంగులు ఒకటేమో ఆంధ్ర గ్యాంగ్ అట, ఇంకోటి యూపీకి వెళ్ళి తిరుగుతున్నాయి. దేనికి తిరుగుతున్నాయి? వీళ్ళ టార్గెట్లు ఎవరట అంటే, పక్కకున్న గిరీష్ ఒకడు, మన తొలి వెలుగు రఘు, మూడోది కాలోజీ శ్రీనివాస్ అట. 3 సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయి హైదరాబాద్ లో. నేను డీజీపీ గారికి, పోలీసు వ్యవస్థకు, ముఖ్యమంత్రికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళి నేను వాళ్లకు మనవి చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. ఈ దాడుల ప్రవృత్తి, వాళ్ళ గ్యాంగులు ఎవరు, నేను ఎందుకు డైరెక్ట్ డీజీపీ దగ్గర పోకుండానే ప్రెస్కి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన బహిరంగంగా బాహాటంగా మొన్న ఎవరెవరైతే ఈ రాక్షసుల జాతి ఎవరైతే ఉన్నారో అంటే మా సొంటోళ్ళం, ఆ మైనర్ బాలిక అత్యాచారంకు గురైనటువంటి మైనర్ బాలిక తరఫుకెళ్ళి నిలబడ్డటువంటి వాళ్ళందరట బండి సంజయ్కి రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళట. ఒక్కొక్కని అంతు చూస్తా అని రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి అనుకుంటా తోకకు నిప్పు పెడితే లంకను మొత్తం ఎట్లయితే కాల్చిండో అట్లా నేను మొత్తం వీళ్ళందరినీ తలగబెడతా అని చెప్పిండు ఆయనే. అక్కడితో ఊకోలే. ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఛానళ్లతోటి, కొంతమంది వ్యక్తులతోటి డైరెక్ట్ ఫోటోలు వేపించి, అందులో గిరీష్ భాయ్ ఫోటో ఉన్నది, రఘు ఫోటో ఉన్నది, దాసరి శ్రీనివాస్ ఫోటో ఉన్నది, 3 ఫోటోలు పెట్టించి వీళ్ళని అంతం చేస్తాం అని బాహటంగా వాళ్ళ గ్యాంగ్ నుంచి వీడియోలు పెట్టించి బయటికి పెట్టిండు. ఇది దాదాపు జరిగి కూడా ఒక 5-6 రోజులు అవుతున్నది. అయినా ఏదో పొరంబొక్కలు ఎవడోడు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు లేని ఊకున్నాం. కానీ లేటెస్ట్ గా తెలిసినటువంటి సమాచారం ప్రకారం బూటానికి జరుగుతున్నది. అంటే తెలంగాణలో ప్రజల గురించి పనిచేసినటువంటి వాళ్ళు ఇలా మైనర్ బాలిక అత్యాచారాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను ఫిజికల్ గా, శారీరకంగా అంతం చేయాలన్నటువంటి ప్రయత్నం చేసి జనాన్ని భయభ్రాంతులను చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నారు అనేది చెప్పేందుకే నేను తెలంగాణ సమాజానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పదలుచుకున్నా.